నేను డాక్టర్ ఓం ప్రకాష్. యాక్చువల్ బేసికల్గా నేను డెర్మటాలజిస్ట్ని. నాకు కుల నిర్మూలన సంఘంతో మోర్ దాన్ 1 డికేడ్తో అనుబంధం ఉంది. సో సమాజం తరపున అండ్ జెనెటిక్ మూమెంట్ తరపున 53వ యానివర్సరీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను మీకు. అండ్ ఇది 76వ స్వాతంత్ర రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. సో ఈ సందర్భంగా నేను తెలిపేది ఏంటంటే, ఇప్పుడు బైరి నరేష్ గారు చెప్పినట్టు మనం ఇక్కడ మంది బలం కోసం రాలేదు, భావజాల వ్యాప్తి కోసం వచ్చినాం. సో దానికి ప్రత్యామ్నాయ సంస్కృతిగా అండ్ కులరహిత సమాజం బేస్గా సమాజం తరపున నా తరపున అండ్ జెనెటిక్ మూమెంట్ అండ్ క్యాస్ట్లెస్ మూమెంట్ తరపున మన భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఇప్పుడు క్యాస్ట్లెస్ మూమెంట్ తరపున అంటే ఇక్కడ అందరూ మాట్లాడారు. సో క్యాస్ట్లెస్ అనే పదాన్ని ఎక్కువగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ కులాంతర అనే దాని నుంచి మనం క్యాస్ట్లెస్ వైపు వెళ్ళాలని కూడా ఈ సభ ముందు నేను తెలియజేస్తున్నాను. అది సోషల్గా చెప్పేది. ఇక జెనెటిక్ తరపున చెప్పాలంటే ఏంటంటే, మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు ఒక సైంటిఫిక్గా మాట్లాడదలుచుకోవట్లేదు, నేను జనరల్గా మాట్లాడతాను. ఎందుకంటే సైంటిఫిక్గా అంటే అది సిసిఎంబి రిపోర్టు, జెనెటిక్ రిపోర్టు, 2070 ఐబిడి స్కోర్, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద పదాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనకు అనవసరం. మీకు ఒక జనరల్గా చెప్తున్నాను. మనం ఎప్పుడు అభివృద్ధి చెందామంటే, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రవహించే నీటికి అండ్ ఒక్క దగ్గర స్టాగ్నెంట్ ఉండే వాటర్కు ఎంత తేడా ఉంటుంది. ఒక్క దగ్గర స్టాగ్నెంట్ ఉండే వాటరు కొన్ని వందల వేల సంవత్సరాలు అట్లనే ఉంటే, లేదా కొన్ని సంవత్సరాలు అట్లనే ఉంటే అది స్టాగ్నెంట్ అయిపోయి మురికి అయిపోతుంది. అట్నే మనం బంధించిన గాలిని మనం పీలుస్తూ ఉంటే అందులో ఆక్సిజన్ దొరకక మనం క్షీణిస్తాం. అలానే జెనెటిక్స్ కూడా మనకు ఒక థియరీ చెప్తుంది అన్నట్టు. జెనెటికే కాదు, ఏదైనా కానీ ఒక ఫ్లో ఉంటేనే దాంట్లో బలం వస్తుంది. సో ప్రవహించే జెనెటిక్స్ని మనము సహజంగా జరిగే జెనెటిక్స్ని మన స్వార్థం కోసమో, మన సంస్కృతిపరమైన పునాది బేస్కనో, లేదా లాభాపేక్షతోనో, లేకపోతే వృత్తిపరంగానో మనం తెలియకుండానే బందీలైపోయాము. ఈ విషయాన్ని నేను ఇక్కడ మాత్రమే చెప్పగలుగుతాను. బేసికల్గా చెప్పాలంటే నేను జెనెటిక్స్ గురించే మాట్లాడాలి. జెనెటిక్స్ అని అంటే, ఎందుకంటే జెనెటిక్స్ మీద నేను చాలా అంటే స్పీచ్లు ఇచ్చున్నాను. ఎస్వికేలో చెప్పాను, ఈ కుల నిర్మూలన సంఘంలో చెప్పాను, కొన్ని పార్టీ ఆఫీస్లో కూడా చెప్పాను, మెడికల్ కాలేజీలో కూడా కొన్ని వందల మంది డాక్టర్స్ ముందు కూడా జెనెటిక్స్ నేను 10 ఏళ్ళ ముందే చెప్పాను, ఎన్ఆర్ఎం మెడికల్ కాలేజ్ వైజాగ్లో. సో అది ఆ స్పీచ్ వేరా. కానీ మీకు చాలా అంటే బేసిక్గా, ఎందుకంటే బైరి నరేష్ గారు చెప్పారు, ఇక్కడ ఉన్నోళ్ళంతా బలం కోసం కాదు, వీళ్ళంతా పోయి ఊర్లలో పోయి లేదా మీ జనాల దగ్గరకు పోయి వాళ్ళని మీరు కాపాడుకోగలగాలి అనే పదం చాలా పెద్దది. భావజాలం అది ఇది అని అంటే మనకు అవార్డులు వస్తాయి, కులం బేస్గా పోతే అవార్డులు వస్తాయి, పదవులు వస్తాయి, ధనం వస్తుంది, జాబ్ వస్తుంది. ఇప్పుడు ఈ వలయంలో ఉన్న క్యాండిడేట్లను పట్టుకొని కులం అని అంటే వాడు విన్నాడు. సో మీరు క్యాస్ట్లెస్ వాదులుగా అది ఒక పక్కగా పెట్టేసి అది వాడు వింటాడు అని అంటే క్యాస్ట్లెస్ చెప్పండి. ఆల్రెడీ డిసీజులు ఉన్న వాళ్లకు ఖచ్చితంగా డిసీజులు ఉంటాయి. ప్రతి వీధిలో ప్రతి 3వ ఇంట్లో ఏదో ఒక జెనెటిక్ డిసీజ్ ఉంటుంది. ఆ జెనెటిక్ డిసీజ్ వర్సెస్ ఎండోగమి అని కొట్టుకోమని చెప్పండి గూగుల్లో. డయాబెటీస్, జెనెటిక్స్, నపుంసకం దాన్ని ఏమంటారు, ఇన్ఫర్టిలిటీ, మేల్ ఇన్ఫర్టిలిటీ, ఎండోగమి కొట్టుకోమని చెప్పండి. అలా ఎనీ డిసీజ్, కరోనరీ హార్ట్ డిసీజ్, ఎండోగమి, డిప్రెషన్, ఎండోగమి, ఈ విధంగా దాంట్లో ఏమున్నది చూసుకోమని చెప్పండి. లేదా వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్ అడగమని చెప్పండి. డాక్టర్ ఓం ప్రకాష్ జెనెటిక్ సెంటర్ డైరెక్టరు ఏదో ఎండోగామి మీద ఒక సభలో మాట్లాడాడు. ఎండోగామి డాక్టర్ ఓం ప్రకాష్ గూగుల్లో కొట్టుకుంటే ఎండోగామి గురించి ఏదో పెద్దగా వస్తున్నది అని
ఫస్ట్ మీరు సెర్చ్ చేసుకున్న తర్వాత మీ గల్లీలోకి పోయి మీరు చెప్పండి. ఇక గల్లీలోకి పోయి గల్లీ నేతలకు చెప్పేసి వాళ్ళని నిలదీస్తారా? కనీసం మీ బంధువుల్ని జెనెటిక్ వ్యాధుల నుంచి కాపాడే క్రమంలో నేను కొన్ని చెప్తున్నాను. అవి కూడా ఒక 2-3 చెప్పేసి నేను కూర్చుంటాను. మనము ఈ జెనెటిక్స్ ఇప్పుడు నేను చెప్పాను, ప్రాబ్లం చెప్పాను కాబట్టి వీళ్ళు అంతా ఇప్పుడు భయంలో ఉన్నారు. నేను కొంచెం అంతా ఒక 2-3 సలహాలు చెప్పాలి, లేకపోతే వాళ్ళు వచ్చి మనకి ఇబ్బంది చేస్తారు. సో జెనెటిక్ వ్యాధులు మనం టాక్సిక్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాము. మరి మనం ఏం చేయాలా? ఎందుకంటే ఇంటర్ క్యాస్ట్ చేసుకున్నాం మన పిల్లలకు ఒక 50% టాక్సిసిటీ తగ్గించినాం. కానీ మనకు ఆల్రెడీ జెనెటిక్ టాక్సిటీ ఉంది. స్టాగ్నెంట్ జెనెటిక్స్ని 2000 సంవత్సరాల క్రితమే మనం సృష్టించుకున్నాం. మరి ఈ స్టాగ్నెన్స్ని మనం తక్కువ చేయాలి అని అంటే ఇప్పుడు అంత తొందరగా కుదరకపోవచ్చు. అది ప్రీ మ్యారిటల్ జెనెటిక్ స్క్రీనింగ్ అని ఒక అంటే యూదుల ఒక వలయంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది పెద్ద వలయము, లక్షల కోట్ల సంబంధించిన ఫండింగ్ సంబంధించిన వలయం. అది పక్కన పెడితే ఇప్పుడు మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే బెటర్ ఏంటనంటే ప్రతి 50 years ప్లస్ ఉన్న వాళ్ళు, లేదా 40 years ప్లస్ ఉన్న వాళ్ళు, లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు మీరు ఎగ్జిక్యూటివ్ చెకప్స్ చేయించుకోవడం బెటర్. చేయించుకొని అందులో ఏమన్నా ఎస్పెషల్లీ మనకు సైలెంట్ కిల్లర్స్ ఏంటి, కొలెస్ట్రాల్, షుగరు, క్యాన్సర్, వీటిని కొంచెం చూసుకుంటూ పోవాలి. ఇక మిగిలినవన్నీ ఇక సూర్యుడు ఉన్నాడు, ఆక్సిజన్ ఉన్నారు, ఈ సహజంగా చెప్పాలంటే జోష్నం మేడం చెప్తారు. వీటితో ముందుకెళ్తూ కనీసం మన ముందు తరాలని జెనెటిక్ డిసీజెస్ నుంచి దూరం చేసుకునే క్రమంలో మనం ముందుకు పోవాలని నేను ఆశిస్తూ ఆ భావజాలాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన కుల నిర్మూలన సంఘం అధ్యక్షురాలు జోష్నం మేడం ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ.